ఈరోజు ఆంధ్రకేసరి జూనియర్ కాలేజీ ప్రాంగణంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పోతినేని కన్స్ట్రక్షన్స్ అధినేత పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల ప్రాంగణంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని విద్యార్థులకు గెలుపొందిన పిల్లలకు సర్టిఫికేట్లు మెడల్స్ అందజేసిన పోతినేని కన్స్ట్రక్షన్ అధినేత పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్. పబ్లిసిటీ వెంకట సుబ్బయ్య, తూపాటి వెంకటేశ్వర గారు, వారిని సత్కరించవలసిందిగా ఈ ఈవెంట్ సాధించబడింది. శివనారాయణ రెడ్డి గారు శివ శ్రీదేవి గారు ప్రభాకర్ నాయుడు గారిని నెల్లూరు జిల్లాలో చాలా సర్వీస్ అందిస్తున్నారు. రిటైర్డ్ ఎస్ఐ గారు యోగాంధ్ర కార్యక్రమంలో శ్రీశైలంలో ఒక 10 రోజుల పాటు అద్భుతమైన సేవలు అందించినారు. అడగకుండానే ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారని నిజంగా వారు అంత సేవలు చేసి ఉన్నారు. శ్రీశైలంలో వచ్చి చక్కగా ఉదయం సాయంత్రం ఒక యోగిలాగా సేవలు అందించారు. నాకు చాలా సహాయ సహకారాలు అందించారు శ్రీశైలంలో యోగాంధ్రంలో ఈ సంవత్సరం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇటు చూడండి సార్. గారి మేడం గారి చేతుల మీదుగా ఆవిడకి మెడల్ బహుకరణ అలాగే సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జూనియర్ జి రోహిత్ కూడా రెడీగా ఉండాలి. జి రోహిత్ ఫస్ట్ ప్లేస్. నిజంగా ఈ రోహిత్ అదృష్టం చెప్పాలంటే పిలిచిన సమయానికి రాలా, 2 ఛాన్సెస్ మిస్ చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితిలో ఏదో చేయకూడదు అనుకున్న సందర్భంలో వచ్చి రిక్వెస్ట్ చేసుకొని లాస్ట్ మినిట్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే అదృష్టమే కాదు, టాలెంట్ కూడా ఉంది.
ఉండబట్టి అతనికి అవకాశం వచ్చింది. చివరిలో ఇతను స్టేట్ కాంపిటీషన్కి వెళ్ళడానికి అర్హత పొందుతున్నాడు. ఉద్దేశించి యోగా విద్యార్థుల భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుందనే ఉద్దేశం 4 మంచి మాటలు తెలియజేయవలసిందిగా పెద్దలు నాగేశ్వరరావు గారిని కోరుతున్నాం. పిల్లలు యోగాన్ని ప్రాధాన్యత ఇచ్చి లేనటువంటి ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు. యోగా అనేది ఇప్పుడు మీకు అంతా చెప్తూ ఉంటారు, కొత్తగా చెప్పాల్సిన లేదు. మన భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి యోగా గత 10-12 సంవత్సరాలుగా దాదాపు 160 దేశాల్లో, ఇంక్లూడింగ్ గల్ఫ్ దేశాలు అంటే 90 దేశాల్లో కూడాను యోగా అభ్యాసం చేస్తున్నారు. యోగా డేగా ప్రకటించారు కూడా. నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో యోగా ఈ రోజున మన అంబేద్కర్ అయితే ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో యోగా తెలుగు నేను పాల్గొన్నాను. 10 సంవత్సరం 19 సంవత్సరం కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ కూడా బాగా చేస్తున్నారు. ప్రపంచ అన్ని చోట్ల కూడా యోగా జరుగుతుంది. యోగా అనేది శారీరక ప్రయోగాలే కాకుండా మానసికంగా మార్పు తీసుకోవడానికి చాలా ఉపయోగిస్తుంది. చిన్నతనం నుంచి నేర్చుకున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో సాఫల్యం చెందగలుగుతాయి. అటువంటి యోగాని మన జిల్లాలో అభివృద్ధి చేసినట్టు మన ప్రాంతంలో కూడా తీసుకున్నటువంటి మహానుభావులు పండిట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని ముందు కూడా యోగాలో అభివృద్ధి చెందాలని, మన దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రదేశంగా నిలబెట్టాలంటే యోగా శాంతి మార్గం. యోగా ఒకటే మనకి ముఖ్యమైనది. దానిలో ప్రావీణ్యం సంపాదాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇతరులకు ధన్యవాదాలు చెప్తూ ఇందాక పిలిచామండి, పెంచలయ్య గారు మనకి ముఖ్య అతిథిగా వచ్చారు. సార్ నెల్లూరు నుంచి వచ్చారు. నిజంగా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా అత్యవసరంగా వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. వారిని త్వరగా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కనే పంపిస్తున్నాం. నెల్లూరు కేబుల్ కాదు, రాజేంద్ర గుర్తుపెట్టు. ఎస్పీ రమణయ్య ఎన్డీవీ. ఈ 3 సీనియర్ విభాగంలో సాధించారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్కి ఎలిజిబిలిటీ పొందారు. స్టేట్కి ఎలా ఎలిజిబిలిటీ పొందుతారని నాకు తెలుసు. వీళ్ళందరూ కూడా నేషనల్లో విన్ అయ్యి మళ్ళా ఒంగోలుకి తిరిగి రావాలని కోరుకుంటున్నాయి. 3 కూడా షణ్విత, అనుష్మిత ఉన్నారా? సిరివల్లి, వెంకట రమణయ్య, ఎస్ వెంకట రమణయ్య, విష్ణువర్ధన్, జి బాబీ విష్ణువర్ధన్, జి కార్తీక్, నాగ వెంకట మహేష్, సిహెచ్ నాగ వెంకట మహేష్ రావాలి, త్వరగా రావాలి. పేరులో ఒక పేరు గోల్డ్ మెడల్ అండి. SARC
Adityarao G. Karthik. Both are selected. Yes, Adityarao G. Karthik. వీళ్ళిద్దరు పేరులో నెక్స్ట్ జి బాబి విష్ణు ఆర్ తిరుమల తేజ. వీళ్ళు రిథమిక్ పేరు అంటే ఆర్టిస్టిక్ పేరు. వీళ్ళంతా సీనియర్ బాయ్స్ లో కూడా వస్తున్నాయి మెడల్స్ సర్టిఫికేట్స్ చెప్పండి. జి గారా జి వెంకట నారాయణ షేక్ సమీర్ ఎస్కే సమీర్ అఫ్సర్ అఫ్సర్ కే రేహాన్ ఉన్నారా? పేరేమో పెద్దది, పాపమో గుడ్డిది. బి కారుణ్య లక్ష్మి. నెక్స్ట్ యమున వెంకట సాయి నాగ భరద్వాజ్ ఎల్ భరద్వాజ్. యాదాల ఈశ్వరయ్య. టీం వాళ్ళైనా కొట్టండి, మనోళ్ళైనా కొట్టండి. నిలబడి చిన్న కోటేశ్వరి డి చిన్న కోటేశ్వరి. అన్నారెడ్డి ధార్మిక రెడ్డి. భావన భువన సారీ లంగం సాని భువన. ధార్మిక రెడ్డినా? తనీష్ రెడ్డి. రెడ్డి వెంకటరెడ్డి త్వరగా రావాలి బంగారం. ఉయ్యాల జ్యోతి సాత్విక. సాత్విక వెరీ సాత్విక. కొంతవల్ల మంగిశెట్టి వెంకటేష్ రావాలి త్వరగా. ఒకసారి సర్టిఫికేట్స్ అందరూ చూపించండి. ఒక బ్యాచ్ సర్టిఫికేట్స్ కనపడాలి, మీ మొబైల్ కనపడాలి. జ్యోతి సత్కరించవలసిందిగా పద్మజ గారిని అలానే జ్యోతి గారిని ఇద్దరిని ఆహ్వానిస్తున్నాము. డిఎస్డిఓ గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా మన అసోసియేషన్ ఎంతో సహకరిస్తున్నారు. చక్కగా యోగాంధ్రలో కూడా యోగాన్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు జరుపుతూ ముందుకు వెళ్తున్నాము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించారండి. పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత గారండి. వారిని ఈ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తుల్ని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. గర్ల్స్ గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే రేవంత్ సాయి బాయ్స్ గోల్డ్ మెడల్. గర్ల్స్ విభాగం ట్రెడిషనల్లో గోల్డ్ మెడల్. స్టేట్ కాంపిటీషన్ ఎలిజిబిలిటీ సార్ ఓన్లీ గోల్డ్ మెడలేనా సర్టిఫికేట్ కదా? ఈ పాప నేషనల్ దాకా వెళ్ళొచ్చింది సార్. సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ థర్డ్ ప్లేస్ వచ్చింది. లాస్ట్ ఇయర్. ఈసారి ఫస్ట్ ప్లేస్ రావాలి. సార్ ఒక్క నిమిషం. చంద్రబాబు హై స్కూల్లో వచ్చారు సార్ ఒక్క నిమిషం. మాణిక్యాలు అంటారు కదా, అలాంటి ఒక ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ నేషనల్లో 3వ ప్లేస్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చి ఒంగోలు పేరు నిలబెట్టాలి.
పేరు రాయ. గోల్డ్ మెడల్ అండి రేవంత్. రండి ఒక్క నిమిషం ఇటు తిరిగండి. అందరూ ఒకసారి చూడు సార్. జూనియర్ ఆర్టిస్టిక్ పేర్ హరిణి లావణ్య ఎల్ యమున హరిణి. గోల్డ్ మెడల్ అండి. గోల్డ్ మెడల్ ఆర్టిస్టిక్ పేర్ హరిణి యమున ఇద్దరు కలిసి చేసిన విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరందరూ కూడా స్టేట్ పోటీలకు ఎలిజిబిలిటీ పొందారు. ఒకరికి అదేసి ఒక సర్టిఫికేట్. ఒక నిమిషం ఒకసారి అందరూ చూడు సార్. ఒక్కసారి గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఇప్పటి వరకు గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళందరూ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరూ కూడా పోతినేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా యోగా రిలేటెడ్ బుక్స్ మీకు మెమోరియల్స్ గా ఇవ్వడం. ఒక్కొక్కరు గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఓకే. ఇందాక గోల్డ్ మెడల్ తీసుకున్న వారు కూడా నేషనల్ రావాలి సార్. రామా సార్ 1 మినిట్. నేషనల్ లో రావాల్సిన అమ్మాయి నెక్స్ట్ నేషనల్ వెళ్తుంది. నెక్స్ట్ మెడల్స్ తీసుకొని బుక్స్ తీసుకోని వారు రండి. ఇదిగా ఈ గోల్డ్ మెడల్స్ అన్ని కూడా నేషనల్ లో గోల్డ్ మెడల్ తీసుకొని రావాలి. నీకేం తక్కువ లేదు. మిల్టన్ both are there. ఎన్వి మహేష్ మిల్టన్ జూనియర్ రిథమిక్ పేర్ డయాస్ మీదకి రావాలి. మీరిద్దరా ఒకరి బుక్స్ మాస్టర్ గారు ఒక్క నిమిషం. కాల్ చేశాను ఇచ్చాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్తో నడుస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ పిల్లలు ఫస్ట్ సెకండ్ వాళ్ళు నేషనల్ దాకా వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ సెకండ్ వాళ్ళకి చాలా ఓటీసీ డాక్టర్స్ కూడా గెస్ట్గా ఆహ్వానించడం
కూడా డాక్టర్స్ వచ్చారు. ఇప్పుడు కూడా సన్నిహితులు ఆత్మీయులు రామలింగేశ్వర గారిని వేదిక మీదకు మీ అందరి కరతాల గుణంతో ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ రామలింగేశ్వర గారి ఎయిడ్స్ హాస్పిటల్ ఆర్టిస్ట్ పేరు మహేంద్ర అండ్ శామ్యూల్ కుమార్. మహేంద్ర అంటే శామ్యూల్ కుమార్. వారిని గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా డాక్టర్ గారిని. మీరు గమనించారో లేదో, వచ్చిన వాళ్ళలో మెడల్స్ వచ్చిన వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన వాళ్ళండి. మీరు గమనించారో లేదో, మ్యాక్సిమం బిలాంగ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్. అలానే సీనియర్ ట్రెడిషనల్లో యు సుశీల గారు, విజయాల హరిణి. మేకింగ్ పాస్ ఉన్నారా లేదా? సింగోతు శామ్యూల్ కుమార్. వెంకటరమణ, దండుప్రోలు వెంకటరమణ. అలాగే బాల వెంకట నాగరాజు. విధంగా మట్టిలో మాణిక్యాలండి. పొన్నర్సు చందుబాబు. ఇదంతా గుండమానం. గొల్లపోతు నాగతేజ. రాసాని బాలాజీ. మహేంద్ర, పిన్ని మహేంద్ర. అయిపోయారని ఇద్దరు ముగ్గురు ఉన్నారు. గొల్లపోతు బాలాజీ ఉన్నారా? యు శ్రీ షణ్మిత ఉన్నారా? వారిని పుస్తకం ఇవ్వాల్సిందిగా డాక్టర్ గారిని. అలాగే సీనియర్ ట్రెడిషనల్ యోగా చేశారని చెప్పు. ఏం లేదంటే ఒక నిమిషం. ఓకే. డిస్ట్రిక్ట్ యోగా దినోత్సవం కాంపిటీషన్ ఈ నిర్వహించిన పెద్దలు మరియు ఈ యోగా దీనిలో పాల్గొన్న పిల్లలకి ముందుగా నా కృతజ్ఞతలు. మనందరం ఈ యోగా రోజు ఈ యోగా పోటీల్లో మనందరం చూసిన తర్వాత ఉత్సాహంగా మేము కూడా ఇంటికి వెళ్ళి యోగా చేసుకుంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మీ అందరూ అబ్డామిన్ చూస్తే మా అబ్డామిన్ చూస్తే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. మీరందరూ ఫ్లాట్గా ఉంది మీ అబ్డామిన్, మాదొకటే వెళ్ళి ప్లాన్ చేస్తుంది. మేము చాలా భయంకరంగా ఉంది. చాలా మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.
నేను ఇప్పుడే బుక్ తీసుకున్నాను, తప్పనిసరిగా దీన్ని చదివి దీన్ని ఫాలో అవడానికి నేను కూడా చూస్తానని ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ సభకి ఆహ్వానించిన పెద్దలు మరియు ఈ సభ నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎలిజిబుల్ కాలేదని చెప్పారు. బాగా ఏడ్చి తర్వాత క్యాలిక్యులేట్ చేసి అమ్మాయి వీడు సరిపోయాడని చెప్పి బుక్ కొడి రేపు మొత్తానికి గోల్డ్ మెడల్ సాధించాం. ఏడ్చి గోల్డ్ మెడల్ సాధించాం. సీనియర్ బాయ్స్ అండి. ఆదిత్యరామ్ ఆదిత్యరామ్ ఆదిత్యరామ్
చేయడమే కాకుండా నేషనల్ లెవెల్లో జడ్జెస్ ట్రైనింగ్ కండక్ట్ చేయడం, కోచెస్ తయారు చేసి ప్రతి వార్డులో ప్రతి స్కూల్స్లో కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోచెస్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. దాంట్లో పాల్గొన్న మిస్టర్ ప్రభుదాసు సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. కోచెస్గా తయారు చేస్తున్నాడు అథ్లెట్స్గా. అలాగే అలాగే దేశ వెంకయ్య గారు శ్రీశైలం నడిచిపోతాడు, నడిచి వస్తాడు, సైకిల్ మీద పోతుంటాడు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ అన్నీ కూడా అడగకుండానే తన భుజస్కంధాల మీద వేసుకొని మీ అందరికీ మనందరికీ అందించారు. మలవేటి లక్ష్మీ సుధీర్ గారు మా మిత్రులు, వారిని కాంపిటేటివ్ డైరెక్టర్గా ఉన్నారు. చెప్పాలి, చేసిన పని చెప్పుకోవాలి అని చెప్పాలన్నా కానీ వారిని కూడా కాంపిటేటివ్ డైరెక్టర్గా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా సుధీర్ గారు కోరుతున్నాం. సరే, ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఎవరో ఒకరు ఉంటారు. ఎవరు లేకుండా వారు ఉన్నారన్న ధైర్యంతో ఆయన చెప్పకుండా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఎక్కడ కూడా వెనక తగ్గకుండా కార్యక్రమాలని ముందుండి నడిపిస్తూ ఉంటారు. స్నేహితులైనా కానీ వెనకుండి అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉదయం డాక్టర్స్ వచ్చే ఈరోజు కూడా రామలింగేశ్వర గారు కూడా వచ్చేసి చక్కటి సందేశం ఇచ్చి వారు కూడా ఒక సందేశాన్ని తెలుసుకున్నారు. మేము కూడా మీలాగా యోగా చేయాలని, యోగా చేయడం కోసం మొదటిగా ప్రాణాయామ సాధన చేయాలి సార్. వారిని కూడా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుధీర్ గారు, రవి గారు, యోగా చేయడానికి ముందు ప్రాణాయామ సాధన చేయడానికి మీకు ఉపయోగపడుతుంది సార్. బుక్స్ సహకరించిన పోతినేని శ్రీనివాసరావు గారికి కూడా ప్రాణాయామ రహస్యం, హాస్పిటల్స్తో డాక్టర్లతో పని లేకుండా ఎలా జీవించాలనేది 2 పుస్తకాలు చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ డాక్టర్స్తో పని లేకుండా జీవించాలనేది మా ధ్యేయం. డాక్టర్స్ ఏమనుకున్నా కానీ వారికి కూడా పోతినేని శ్రీనివాస్ చాలా అద్భుతమైన జ్ఞానం బాబా రామదేవ్ గారు ఇచ్చిన జ్ఞానం సార్. ప్రాణాయామ రహస్యాలు, ఆయుర్వేద గృహ వైద్యం, అవి 2 ఇంట్లో ఉంటే డాక్టర్స్తో పని లేదు. అలాగే రిథమిక్ పేరులో సెకండ్ ప్లేసెస్ వచ్చిన వారందరూ కూడా బోయపాటి రవి గారికి నెంబర్లు ఇచ్చి గ్రూప్ చేయించుకొని వెళ్ళారా, నెంబర్లు రాసి ఇచ్చారండి. ఏ ఊరు, ఏ స్కూలు, మీ పేర్లు, స్టేట్కి ఎప్పుడు. అలాగే ఆర్టిస్టిక్ సోలో జూనియర్లో రోహిత్ అందరి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోండి. పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మెరిట్ సర్టిఫికేట్స్ కూడా రాయించుకొని తీసుకొని వెళ్ళండి. ఇప్పుడే ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చేసింది. ఫస్ట్, సెకండ్ ప్లేసెస్ నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ ప్లేసెస్ అందరికి కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమెంటోస్, మెడల్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా సెకండ్ ప్లేసెస్ కూడా తెలుసుకొని మీ మెడల్స్, సర్టిఫికేట్స్, బుక్స్, మీకు ఇచ్చే మెమెంటోస్ కూడా తీసుకొని దయచేసి మీ నెంబర్స్ అన్నీ కూడా జిల్లా అసోసియేషన్ వారికి నెంబర్స్ ఇస్తే మీ అందరినీ గ్రూప్ చేస్తారు. స్టేట్కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, తదితర అంశాలన్నీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాము. ఇక్కడ ఉన్నది ఈజీగా ఉండదు, ఇదే కష్టంగా ఉంటే రేపు కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేక శిక్షణ చాలా అవసరం. శిక్షణ పొందడానికి కూడా మేము జిల్లా అసోసియేషన్ నుంచి ఏర్పాట్లు చేస్తున్నాము. వాటన్నిటి వివరాలు తెలుసుకొని తప్పనిసరిగా మెడలు,
మెమెంటో సర్టిఫికేట్ తీసుకొని మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వెళ్ళండి దయచేసి. చదువు. అందరికీ నమస్కారం. ఈ యోగా ఫౌండేషన్ పోటీల గురించి నాకు మొన్ననే 3 days క్రితం 4 days క్రితం నన్ను కలిశారు సార్ వచ్చి. మా మేడం తీసుకొస్తే తీసుకొస్తూ వచ్చారు. ఆ రోజు నాకు అక్కడ కాంపిటీషన్, నేనేం యోగా చేయలేదు కానీ యోగా అంటే ఇష్టం ఉంది. కాకపోతే సార్ వాళ్ళు అడిగినప్పుడు యోగా గురించి పెట్టమని మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఆర్థిక సహాయము లేకుండా అన్ని యోగా క్లాసులు యోగా చేయమని చెప్పి అడుగుతున్నారు. అది ఒకటే బాధాకరము. గవర్నమెంట్ చాలా వాటికి చాలా చాలా ఖర్చు పెడతా ఉంటారు. ఆ ఖర్చులో ఈ యోగా అనేది ప్రతి మనిషికి ఆరోగ్య రీత్యా ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి అందరూ ఈ హెల్త్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే హాస్పిటల్ దగ్గర చూస్తే నువ్వు క్యూలు కట్టి ప్రతి హాస్పిటల్ నిండా ఈ పేషెంట్లను చూస్తుంటే అర్థమైంది. హ్యాపీగా యోగా చేసుకుని ఉండే ఈ సాయంకాలం పూట ఈ రంగారెడ్డి చెరువు కట్టమైన క్యూల్లో కట్టి నడుస్తూ ఉంటారు జనాలు. చూస్తే అంత ఫ్రీగా యోగా మనం నేర్చుకొని మనం యోగా చేసుకొని ఆరోగ్యానికి ఎంత హెల్తీ ఉంటే ఈ వెళ్ళేసి ఈ హాస్పిటల్ చుట్టూ ట్యాబ్లెట్లు ఈ మింగుతా కూడా అందరూ ఈ షుగర్లు బీపీలు వీటితో ఇబ్బంది పడే కన్నా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే యోగా ఇంతకు మొదలు మేము చదువుకునేటప్పుడు అయితే యోగాలకి కదా ఏం లేవు, తెలియదు అసలు. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో నుంచే యోగా నేర్పుతుంటే హ్యాపీగా ఇప్పటి నుంచి పిల్లలందరూ యోగా నేర్పించుకొని యోగా నేర్చుకొని మనకు అంటే ఇప్పుడు తినే ఫుడ్ వల్ల చాలా సమస్య ఉంది. అందువల్ల చిన్న వయసులోనే అన్ని థైరాయిడ్లు అన్నీ అటాక్ అవుతా ఉన్నాయి ఈ పిల్లలకి. కానీ ఇప్పుడు ఈ యోగా చేయటం వల్ల ఇంకా ఎన్నిటికి దూరం చేసుకోవడానికి స్కూల్ నుంచే దీన్ని అలవాటు చేసుకుంటే పెద్ద అయ్యేసరికి మా జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ లేకుండా హ్యాపీగా చేసుకొని మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా మన సార్ వాళ్ళకి సమయ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను.